గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం, సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదలకు. మనం చూస్తూ ఉన్నాం పులివెందులలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో పలు ప్రారంభోత్సవాలతో ఈరోజు బిజీగా గడపనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. కడప ఎయిర్పోర్టుకు చేరుకున్నటువంటి సీఎం జగన్ ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందులకు చేరుకుని బాక్రాపురం హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజీ అలాగే హాస్పిటల్కి చేరుకున్నారు. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు పూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో, మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేత. సీఎం పర్యటిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ వద్దకు చేరుకొని ప్యాక్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు. ఆ కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని ప్రారంభించబోతున్నారు. కార్యక్రమం అనంతరం పాత బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ జంక్షన్ వద్దకు చేరుకొని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అక్కడే సెంట్రల్ బోలేవార్డు ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 12:50 వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం. సీఎం వైఎస్ జగన్ పులివెందులలో పర్యటిస్తూ ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, ఒకరోజు పర్యటన నిమిత్తం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు అయితే చేరుకున్నారు. అయితే ఈ రోజు కూడా పులివెందుల సొంత నియోజకవర్గమైన పులివెందుల నియోజకవర్గంలో బ్రహ్మోత్సవాలతో కూడా సీఎం బిజీగా అయితే జరపనున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి కిందటే పులివెందుల్లోని బాకాపురం హెలిప్యాడ్ వద్దకు కూడా చేరుకున్నారు. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఇక్కడ నూతనంగా నిర్మించిన పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రి తర్వాత మెడికల్ కాలేజీని కూడా ప్రారంభించనున్నారు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా ఇక్కడ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కాలేజీ కూడా ఇక్కడ దాదాపు 500 కోట్లతో కూడా ఈ కాలేజీ నిర్మించడం జరిగింది. ఈ కాలేజీ ప్రారంభించిన అనంతరం కూడా రోడ్డు మార్గాన కూడా బయలుదేరి బనానా ఇంటిగ్రేటెడ్ అంటే ఇక్కడ పులివెందుల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యాన పంటలు కూడా సాగుతున్న నేపథ్యంలో ఇక్కడ అరటి రైతుల కొంత అరటి రైతుల కోసం కూడా బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ను కూడా ఇక్కడ కొత్తగా నిర్మించడం జరిగింది. ఇక్కడ బనానా ప్యాక్ హౌస్ ను ప్రారంభించిన అనంతరం ఇక్కడ అన్ని కార్యాలయాలన్నింటినీ కూడా కలిపి మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ ను కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇక్కడ మినీ సెక్రటేరియట్ ప్రారంభించిన అనంతరం వైఎస్ఆర్ జంక్షన్ వద్దకు చేరుకొని పులివెందుల నగరంలో పాత బస్టాండ్ సమీపంలో సెంట్రల్ బోలే వార్డును కూడా ఇక్కడ కొంత షాపింగ్ కాంప్లెక్స్ కు సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా ప్రారంభించిన అనంతరం కూడా జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ తర్వాత ఉలిమేలలో లేక్ వ్యూ ఫ్రంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా ఆయన ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం ఆదిత్య బిర్లా యూనిట్ ఫేజ్ 1 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని తర్వాత ఇడుపులపాయకు పయనం కానున్నారు. ఇడుపులపాయలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ప్రారంభించిన అనంతరం అక్కడ నుంచి కొంత
అతిథి గృహంలో కూడా విశ్రాంతి తీసుకున్న అనంతరం సాయంత్రం 4 గంటల సమయానికి తిరిగి కడపకు బయలుదేరి కడప నుంచి గన్నవరం అయితే బయలుదేరి ఉన్నారు హరిత. థ్యాంక్ యూ నాగరాజు.